హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనమైతే దివీస్ జెట్టి బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం. చూడండి, తగరపులస నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివీస్ జెట్టి బీచ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది పర్యాటకులు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకసారి ఆ బీచ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. తగరపువలస నుంచి ఈ దివీస్ జెట్టి బీచ్కి వెళ్తున్నప్పుడు రోడ్డుకి వీరివైపులా పచ్చని చెట్లతో చాలా చక్కగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వెహికల్స్ అని దివీస్ జెట్టి బీచ్కి వచ్చిన వాళ్ళవే. బీచ్కి వెళ్ళాలంటే ఇక్కడ పార్క్ చేసి లోనికి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ చూడండి, ఆ గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్ అయితే రెస్ట్రిక్టెడ్ ఏరియాగా చెప్పవచ్చు. అందులోకి మనకైతే ప్రవేశం లేదు. ఆ గేట్ సైడ్న చిన్న వే ఉంటుంది. ఆ వే నుంచి మనం బీచ్లోకి వెళ్ళాలి. ఇంకా ఆల్మోస్ట్ మనం దగ్గరికి రీచ్ అయిపోయాం. చుట్టుపక్కల అయితే పెద్ద చెట్లతో భయంకరంగా ఉంటుంది. పైనుంచి వ్యూ అయితే ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ని అయితే దివీస్ బ్రిడ్జ్గా చెబుతారు. ఎందుకంటే దివీస్ కంపెనీలో వచ్చే వేస్టేజ్ మొత్తం ఇక్కడ డంప్ చేస్తారు. సో ఈ బ్రిడ్జ్ని దివీస్ బ్రిడ్జ్గా చెబుతారు. ఈ బ్రిడ్జ్ దగ్గర చాలా మూవీస్ షూటింగ్ తీశారు. ఉప్పెన, బల్బు వంటి మూవీలు ఈ బ్రిడ్జ్ దగ్గర షూటింగ్ చేశారు. ఈవినింగ్ టైంలో సన్సెట్ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఈ బ్రిడ్జ్ కింద అయితే చాలామంది ఫొటోస్ దిగడం చేస్తుంటారు. ఇక్కడికి విజిటర్స్ అయితే చాలామంది వస్తూనే ఉంటారు. నేను వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ ఒక చేపను చూశాను ఫ్రెండ్స్. ఇది నాకు చాలా విచిత్రంగా అనిపించింది. మీకు ఈ చేప నేమ్ ఏమిటో తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి.